నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈ సంవత్సరం దేవి శరన్నవరాత్రులు మొత్తం 10 రోజులు, దసరాతో కలిపి 11 రోజులు వచ్చాయి కదండి. ఈ 11 రోజులు కూడా అమ్మవారి ఆశీస్సులతో మనం ఎంతో చక్కగా ఆ అమ్మని పూజించుకోగలిగాము. ఇంకా అమ్మవారికి ఉద్వాసన చెప్పే సమయం అయితే వచ్చేసిందండి. అయితే అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, పీఠం పైన ఉన్న వస్తువులు ఏం చేయాలి, కలసం అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు వాటిని ఏం చేయాలి, పీఠం వేసుకోకుండా పూజా మందిరంలో చేసుకున్న అమ్మవారి ఫోటోను కూడా కదిలించాలా, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూజలో పెట్టిన ప్రతి వస్తువు ఏం చేయాలనేది మీకు తెలుస్తుంది. ముందుగా మీకు ఒక విషయం తెలియజేయాలండి. నేను పెట్టే వీడియోస్ కోసం ఎదురు చూస్తూ నేను చెప్పిన విధంగా పూజ చేసిన వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నేను స్టార్ట్ చేయడమే వీడియోస్ చాలా లేట్గానే స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే నాకు కొంచెం ఒంట్లో బాగోలేదని నేను ముందు వీడియోలో చెప్పాను కదా. కానీ ఆ అమ్మ దయ వల్ల, ఆ అమ్మ ఏదో మిరాకిల్ చేయడం వల్లే నేను ఈ నవరాత్రుల పూజనైతే నేను చేసుకోగలిగాను. అలాగే మీకు కూడా నేను చూపించగలిగాను. ఆ అమ్మ ఆశీర్వాదం నాకే కాదండి, అందరికీ కూడా కలుగుతుంది. నమ్మకంతో ఆ అమ్మని పూజించారు కాబట్టి ఆ అమ్మ ఎప్పుడు కూడా మన చేయి వదిలిపెట్టదండి, తన ఒడిలో పెట్టుకొని కాపాడుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీ అందరి సపోర్టుతో, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో నేను ఈ వీడియోస్ అన్నీ కూడా పెట్టగలిగానండి. ఇంకా కాస్త ముందు పెట్టుంటే ఇంకా నాకు రెస్పాన్స్ అనేది బాగా వచ్చిండేది. మంచి వీడియోస్ చాలామంది మిస్ అయ్యారనే బాధ, కానీ కొంతమందికైనా సరే నా వీడియోస్ రీచ్ అయ్యాయని కొంచెం సంతోషం. ఈ సంతోషాలు ఎప్పుడు కూడా మీకు నాకు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవి శరన్నవరాత్రుల్లో 10 రోజులు అమ్మవారిని పూజించుకున్న తర్వాత 11వ రోజున, దసరా రోజున అమ్మవారికి ఉద్వాసన చెబుతామండి. అంటే అమ్మవారిని కదిలిస్తామండి. అమ్మవారు ఉన్నటువంటి పీఠాన్ని కూడా మనం కదిలిస్తాము. దీన్నే ఉద్వాసన అని అంటారు. నవరాత్రులు 10 రోజులు పూజ చేసుకున్న తర్వాత 11వ రోజున అమ్మవారికి చీర సారేది పెట్టి అమ్మవారిని సాగనంపుతామండి. అంటే ఆ అమ్మవారు ఒక ఆడబడుచు రూపంలో మన ఇంటికి వచ్చి మన ఆతిథ్యాన్ని, అంటే మనం చేసే పూజల్ని స్వీకరించింది కాబట్టి ఆ అమ్మవారికి పసుపు కుంకుమలు, చీర సారే తాంబూలం అన్నీ ఇచ్చి ఆ అమ్మవారిని సాగనంపుతాము. అంటే అమ్మ, ఇంతవరకు నా చేత పూజలు అందుకున్నావు, ఇంకా వెళ్ళి రా తల్లి అని పంపిస్తాము. ఇలా అమ్మవారిని పంపించేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఆ అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉన్నాము. ఆ అమ్మవారికి సేవ చేసుకున్నాము. అలాగే అమ్మవారి దగ్గర దీపాలు వెలుగుతూ ఉన్నాయి లేవా, అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా అమ్మవారిని చూసుకుంటూ ఉన్నాం కదండి. అందుకని ఎవరో లేనట్టుగా, వెల్త్గా ఉన్నట్టుగానే ఉంటుందండి. మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ అమ్మ మళ్ళీ మన ఇంటికి వస్తుందని ఒక చిన్న సంతోషం. కానీ ఇలా అమ్మవారిని పంపించడం అనేది ఒక నియమం కాబట్టి మనం తప్పకుండా చేసి తీరాల్సిందే. నవరాత్రులు పూర్తయిన తర్వాత విజయదశమి రోజున అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి పీఠాన్ని అయితే కదుపుతామండి. అమ్మవారికి ఈ రోజున మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టినా సరే అమ్మవారికి పెరగన్నం కానీ దధ్యోజనం కానీ ఈ రోజు పెట్టాలండి. దసరా రోజు మీరు పెట్టే నైవేద్యాలతో ఈ నైవేద్యం కూడా తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా నైవేద్యం నివేదన చేసిన తర్వాత అమ్మవారికి ఈ రోజున తాంబూలం ఇవ్వాలండి. ఈ తాంబూలంలో మీరు చీర పెట్టాలనుకుంటే చీర పెట్టచ్చు, లేదంటే జాకెట్ ముక్క పెట్టాలనుకుంటే జాకెట్ ముక్క పెట్టచ్చు. ఈ రెండు లేవండి అని అనుకుంటే ఆకు, వక్క, పండు, చిల్లర నాణం, పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వచ్చు. ఈ తాంబూలం ఎంత చక్కగా ఆ అమ్మకు అందిస్తే ఆ అమ్మ అంత సంతోషిస్తుందండి. మనకి కూడా ఎవరైనా తాంబూలం ఇస్తే మనం ఎంత సంతోషిస్తామో అలానే ఆ అమ్మవారు కూడా చాలా సంతోషిస్తుంది. తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి దిష్టి తీయాలండి. ఎందుకంటే ఈ 11 రోజులు కూడా అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించుకొని పూజలు అయితే చేసుకున్నాం కదండి. తెలుసో తెలియకో మన దిష్టే అమ్మకి తెగిలే ఉంటుంది. అందుకని తప్పకుండా అమ్మవారికి ఇలా ఎర్ర నీటితో దిష్టి తీయాలండి. అయితే ఈ ఎర్ర నీళ్ళు మీ దగ్గర సున్నం ఉంటే సున్నం, పసుపు కలుపుకొని ఎర్ర నీళ్ళు సిద్ధం చేసుకోండి. లేదంటే కొంచెం కుంకుమ కలుపుకొని వాటర్లో దాన్నే ఎర్ర నీళ్ళుగా భావించి మధ్యలో కర్పూర బిళ్ళలు పెట్టి అమ్మవారికి కుడివైపున 3 సార్లు, ఎడం వైపున 3 సార్లు తిప్పి పైనుంచి కింద వరకు 3 సార్లు దిష్టి తీస్తూ మా బంగారు తల్లికి తగిలిన దిష్టి అంతా పోవాలని చెప్పుకుంటూ దిష్టిని అయితే తీయండి. ఈ హారత కొండెక్కిన తర్వాత ఈ ఎర్ర నీటిని ఏదైనా చెట్ల పొదట్లో వేసేయండి. అయితే అమ్మవారికి 11 రోజులు పూజ చేసిన వారే కాదండి, అమ్మవారిని ఒక్కరోజు పూజ చేసినా సరే అమ్మవారికి ఈ విధంగా దిష్టి తీస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ మేము పూజాపీఠం ఏర్పాటు చేసుకోలేదండి, పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటోను ఉంచుకొని పూజ చేసుకున్నాము, మరి అక్కడున్న అమ్మవారికి కూడా దిష్టి తీయాలా అంటే తీస్తే మంచిదేనండి. అమ్మవారు ఎక్కడున్నా సరే మన కంటికి అందంగానే కనిపిస్తారు కాబట్టి అందుకని మీరు పీఠం వేసి చేసినా వేయకుండా చేసినా అమ్మవారు ఎక్కడుంటే
లేదంటే ఆ అమ్మవారికి దిష్టి అనేది తప్పనిసరిగా తీస్తే చాలా చాలా మంచిది. ఇలా దిష్టి తీసిన తర్వాత అమ్మవారి పీఠాన్ని అయితే కదపాలండి. అయితే అమ్మవారి పీఠాన్ని కదపడానికి ముందు మనం వెలిగించిన దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత పీఠాన్ని కదిపితే మంచిది. ఒకవేళ కొండెక్కకుండా ఉన్నప్పుడు కూడా అమ్మవారి పీఠాన్ని అయితే కదపచ్చు. అయితే నేను ఎప్పుడు కొండెక్కిన తర్వాత మాత్రమే కదుపుతానండి. మీకు ఏమైనా అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలని అనుకుంటే మాత్రం దీపాలు ఉన్నప్పుడు కూడా మీరు పీఠాన్ని కదిపేయచ్చు, ఏమీ పర్వాలేదు. అయితే దీపాలు కొండ ఎక్కక ముందే అమ్మవారి పీఠాన్ని కదిపేసేటట్టుంటే అమ్మవారి దగ్గర వెలుగుతున్న దీపాలను మీ పూజా మందిరంలో పెట్టేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారి పీఠాన్ని అయితే కదపాల్సి ఉంటుంది. దీపాలు కొండెక్కే లోపు ఈ పీఠాన్ని ఏ రోజు కదపాలి, ఏ సమయంలో కదపాలి అనేది తెలుసుకుందాం. మనకి ఈ సంవత్సరం విజయదశమి 2025 అక్టోబర్ 2వ తేదీన గురువారం వచ్చిందండి. ఈ రోజు ఉదయం వేళల్లో మీరు దశమి పూజ కూడా అమ్మవారికి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటల లోపల మీరు పీఠాన్ని అయితే కదిపేయచ్చండి. లేదంటే సాయంత్రం 6 గంటల లోపైనా సరే మీరు పీఠాన్ని అయితే కదపచ్చు. అయితే మిట్ట మధ్యాహ్నం వేళల్లో పీఠాన్ని అయితే కదపకూడదు. అలాగే చీకటి పడిన తర్వాత కూడా పీఠాన్ని కదపకూడదు. అందుకని మీరు ఉదయం వేళల్లో పూజ అయిన తర్వాత కానీ లేదంటే సాయంత్రం వేళల్లో కానీ మీరు పీఠాన్ని అయితే కదిపేయండి. అయితే ఈ దసరా రోజు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది నేను వీడియో అయితే పెట్టానండి. ఒకవేళ మీకు టైం ఉంది, ఇంట్రెస్ట్ కూడా ఉందని అనుకుంటే చూడండి. ఇంకా ఇక్కడ నాకు దీపాలన్నీ కూడా కొండెక్కేసాయండి. ఇప్పుడు ఇంకా అమ్మవారి పీఠాన్ని కదిలించుకుందాం. ఇప్పుడు అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మ, నిన్ను పంపించడం ఇష్టం లేదు, కానీ ఇప్పుడు వెళ్ళి మళ్ళా సంవత్సరం తిరిగి రా అమ్మ అని చెప్పుకొని ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. ముందుగా మనం కదిలించాల్సింది వినాయకుడిని అండి. అందుకని ఇలా వినాయకుడిని పట్టుకొని పైకి కిందకి కదుపుకుంటూ యథాస్థానం ప్రతి గచ్చతి అని చెప్పుకుంటూ స్వామివారిని అయితే కదపండి. 3 సార్లు పైకి కిందికి కదపాలండి. అయితే నేను ఇక్కడ స్వామివారిని విగ్రహ రూపంలో పెట్టుకున్నాను కాబట్టి ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. అయితే కొంతమంది పసుపు గణపతిని అయితే పెట్టుకుంటారండి. ఆ పసుపు గణపతిని అయితే ఈ విధంగానే కదిలించిన తర్వాత ఆ పసుపు గణపతిని ఏదైనా వాటర్లో నిమజ్జనం చేసేయాలండి. ఆ తర్వాత ఆ వాటర్ని తులసి మొక్కకి తప్ప మిగిలిన ఏ మొక్కలకైనా సరే వేసేయండి. ఆ తర్వాత అమ్మవారిని కదిలించుకోవాలి. అయితే మీరు అమ్మవారి ఫోటోని కానీ లేదంటే విగ్రహాన్ని కానీ ఏదైతే మీరు కదిలించకుండా ఉంచుకున్నారో దాన్ని ముందు కదిలించుకోండి. నాకైతే ఫోటో పువ్వులు ఇవి పెట్టేటప్పుడు చిన్నగా కదిలింది కాబట్టి అందుకని నేను ముందు అమ్మవారి విగ్రహాన్ని అయితే నేను కదిలించుకోలేదండి. అందుకని ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా 3 సార్లు పైకి కిందికి కదిలిస్తూ యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి అని చెప్పుకొని ముందుగా ఆ అమ్మవారిని అయితే కదిలించండి. ఆ తర్వాత నేను కింద మిగిలిన దేవతలను కూడా నేను పెట్టుకున్నాను కదండి పూజలో, ఆ అమ్మవార్లను కూడా ఇదే విధంగా అనుకుంటూ 2 చేతులు పట్టుకొని ఆ అమ్మవారిని కదిలించాలి. ఒక్క చేత్తో అయితే కదిలించకూడదు. అందరు అమ్మవార్లని కదిలించేసిన తర్వాత తీసేసి మీరు ప్లేట్లో పెట్టేసుకోవచ్చండి. అయితే మీకు ఇక్కడ అన్ని చూపించాలి కాబట్టి అందుకని నేను ఇలా కదిలించేసి ఇక్కడే ఉంచుతున్నాను మీకు అర్థం అవడం కోసం. ఇంకా తర్వాత అమ్మవారి ఫోటోని 2 చేతులతో పట్టుకొని అమ్మవారి ఫోటోని పైకి కిందకి కానీ లేదంటే ఒక పక్కకి అంటే కుడివైపుకి కానీ 3 సార్లు కదిలిస్తూ ఈ మంత్రం అయితే చెప్పుకోండి. శ్రీ దుర్గా దేవ్యై నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయచ అని చెప్పుకొని ఆ అమ్మవారిని కదపండి. అంటే ఇప్పుడు వెళ్ళి వచ్చే సంవత్సరం మళ్ళీ తిరిగి రా తల్లి అని దీనికి అర్థం. అలాగే మనం పెట్టుకున్న పసుపు అమ్మవారు ఉన్నారు కదండి, ఆ అమ్మవారిని కూడా ఈ మంత్రమే చెప్పుకొని కదిలించండి. నేనైతే పువ్వుల మధ్యలో ఉన్నటువంటి పసుపు అమ్మవారిని అయితే నేను మర్చిపోయానండి. అందుకని మీకు ముందుగానే చెప్తున్నాను. ఆ తర్వాత పీఠాన్ని కూడా ఈ విధంగా 3 సార్లు కదపండి. ఈ విధంగా మనం పెట్టుకున్న అమ్మవార్లందరికీ కూడా ఉద్వాసన చెప్పి పూజాపీఠాన్ని అయితే కదపాలండి. ఇప్పుడు పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలో చూద్దాం. ముందుగా అమ్మవారికి ఇచ్చినటువంటి ఈ తాంబూలన్నీ మనం ఉంచుకోవాలండి. అంటే అమ్మవారికి పెట్టిన గాజులు, పసుపు కుంకాలు, అలాగే అమ్మవారికి పెట్టిన చీర, జాకెట్ అన్నీ కూడా మనమే కట్టుకోవాలి. ఒకవేళ ఎవరికైనా పెద్ద ముత్తైదువుకి ఇవ్వాలి అనుకుంటే ఈ తాంబూలన్నీ ఎవరికైనా ఇవ్వచ్చండి. ఆ అమ్మవారే పెద్ద ముత్తైదు రూపంలో వచ్చిందని భావించి ఈ తాంబూలాన్ని ఆవిడకిచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవచ్చు. అయితే ఈ తాంబూలం ఇంట్లో ఉన్న సభ్యులకి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చండి. వాళ్ళు కూడా ముత్తైదువులు అయినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఈ తాంబూలం అనేది అందివ్వండి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ కూడా తీసేసి మీరు తినొచ్చు. లేదంటే ఎవరికైనా పంచిపెట్టాలనుకుంటే పంచిపెట్టవచ్చు. ఇంకా తర్వాత నేను పూజలో ఇలా తాళాలు పెట్టుకున్నాను కదండి, ఇవి కూడా నేను తీసేస్తున్నాను. వీటిని తీసుకుని వెళ్ళి బళ్ళు కానీ లేదంటే కార్లు కానీ ఏవైనా సరే స్టార్ట్ చేస్తే మంచిది. ఇంకా మనం పూజలో పెట్టుకున్న
దీపపు కుందులన్నీ కూడా తీసేస్తున్నానండి. వీటిని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. దీపారాధన చేసేటప్పుడు ఆ ఒత్తి గుండా ఆయిల్ వచ్చేసి క్లాత్ అంతా పాడైపోతుందండి. అందుకని ఈ విధంగా ప్లేట్లు పెట్టుకుంటే ఆ ప్లేట్లోకి ఆయిల్ అనేది వస్తుంది. ఆ తర్వాత పూజలో పెట్టిన పువ్వులన్నీ కూడా నేను తీసేస్తున్నానండి. ఈ పువ్వులన్నీ కూడా ఒక బ్యాగ్లో స్టోర్ చేసుకోండి. పువ్వులు, అలాగే ఇంకా దీపపు ఒత్తులు, ఇంకా పత్రి అంటే మామిడి కొమ్మలు, వేప కొమ్మలు అన్నీ కూడా పెట్టుకుంటాం కదా, ఇవన్నీ కూడా బ్యాగ్లో స్టోర్ చేసుకోండి. ఏం చేయాలో చెప్తాను. అలాగే ఈరోజు 3 అమ్మల స్వరూపంగా 3 పిండి దీపాలు అయితే పెట్టుకున్నాం కదండి, వీటిని కూడా తీసేసి ఇలా పువ్వులున్న బ్యాగ్లోనే పెట్టేసుకోండి. ఒకవేళ మీరు పీఠం కదిలించేసరికి పువ్వులు ఇంకా బాగానే ఉన్నాయండి అని అనుకుంటే ఈ పువ్వుల్ని తీసుకుని వెళ్ళి మీ ద్వారబంధం దగ్గర కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ అందంగా అలంకరించుకోండి. లేదంటే ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయినా సరే ఈ పువ్వుల నుంచి హాల్లో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది. కానీ ఆ తర్వాత అమ్మవారిని పారే నీటిలో కానీ లేదంటే మనమే ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయినా సరే అమ్మవారిని నిమజ్జనం చేసేయాలి. ఆ తర్వాత నేను పూజలో పెట్టుకున్న పసుపు గౌరవం ఉన్నారు కదండి, ఆ అమ్మవారిని నేను కదిలించలేదు. అందుకని ఇప్పుడు నేను అమ్మవారిని కదిలిస్తున్నాను. ఇంక తర్వాత అమ్మవారికి వేసినటువంటి దండలు ఉన్నాయి కదండి, చిట్టుగాజుల మాల, యాలకల మాల, ముత్యాల మాల, పగడాల మాల, ఇవన్నీ కూడా నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అయితే అమ్మవారిగా తయారు చేసుకున్నటువంటి ఆ పసుపుని కొద్దిగా తీసుకొని మన తాలిబొట్టుకి అలాగే కొద్దిగా నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి వేసినటువంటి మాలలన్నీ కూడా నేను వాష్ చేసుకొని పెట్టుకుంటానండి. తర్వాత పూజకు ఉపయోగిస్తాను. యాలకల మాల అయితే ఏదైనా నైవేద్యాల్లో కానీ వేసి మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఇంకా తర్వాత ఈరోజు అమ్మవారికి పూజ చేసినటువంటి మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదండి, మంగళకరమైన వస్తువులన్నీ కూడా తీసేసి వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. పసుపు అమ్మవారిని అయితే ఇలా ఆకులో బియ్యం వేసి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యంతో అమ్మవారిని నిమజ్జనం చేసేయండి. లేదంటే పారే నీటిలో వదిలిపెట్టేయండి. అలాగే అమ్మవారికి పత్తి వస్త్రం వేసాం కదండి, ఆ పత్తి వస్త్రము అమ్మవారికి అలానే ఉంచేసి నిమజ్జనం చేసేయాలి. ఇంకా అమ్మవారికి దిష్టి తగలకుండా పసుపు కుంకుమ నింబబద్దలు అయితే పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా అమ్మవారికి 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడంవైపు, 3 సార్లు పైకి కిందకి తిప్పుతూ అమ్మవారికి తగిలిన దిష్టి అంతా పోవాలని చెప్పుకుంటూ దిష్టిని అయితే తీసేసి ఎవ్వరు తొక్కని చోట లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో పెట్టేయండి. ఆ తర్వాత పూజలో పెట్టిన అమ్మవారి విగ్రహాలన్నీ కూడా నేను తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. ఈ అమ్మవారి విగ్రహాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి మన పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చండి. అయితే మళ్ళీ వీటిని వాష్ చేసి పెట్టాలని అడుగుతున్నారు, అదేమీ అవసరం లేదండి. ఇలానే తీసుకొని వెళ్ళి నేరుగా మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. అలాగే పూజలో పెట్టిన వినాయకుడిని కూడా నేను పెట్టేసుకుంటున్నాను. ఇంక తర్వాత పూజలో నేను నవదుర్గలను పెట్టుకున్నాను కదండి, ఈ నవదుర్గలను కూడా నేను తీసేసుకుంటున్నాను. అయితే ఇవి పూజకి చాలా బాగా ఉపయోగపడ్డాయి కాబట్టి వీటిని ఎక్కడైనా సరే దాచిపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. అయితే దుర్గాదేవి అమ్మవారి విగ్రహం ఉంది కదండి, మరి ఈ విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకుంటే రోజు పూజ చేయాలని అడుగుతున్నారు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పూజ చేసుకోవచ్చండి. కొంచెం పెద్ద విగ్రహాలు అయితే రోజు పూజ చేయాల్సి ఉంటుంది. చిన్న విగ్రహాలకి అయితే మీకు ఎప్పుడు వీలుంటుందో అప్పుడు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. కనీసం వీక్లో ఒక్కసారైనా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా మేము చేసుకోలేమని అనుకుంటే ఆ అమ్మవారి విగ్రహాన్ని వాష్ చేసేసి ఒక శుభ్రమైన ప్లేస్ దగ్గర మీరు దాచిపెట్టేసుకోండి. మళ్ళీ పూజకి ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు తీసి మీరు పూజలో పెట్టుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఇంకా అమ్మవారి దగ్గర ఉంచినటువంటి త్రిశూలాన్ని కూడా అమ్మవారు ఎక్కడ ఉంటారో అక్కడే పెట్టుకోండి. ఇంకా ఈ త్రిశూలానికి పెట్టిన నిమ్మకాయని 2 బద్దలు చేసి ఒకటి పసుపు ఒకటి కుంకుమ అద్ది ఈ 2 బద్దల్ని మీ ద్వారబంధం దగ్గర పెట్టుకోండి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా ఆ అమ్మే చూసుకుంటుంది. ఇంకా త్రిశూలానికి వేసిన గాజులు మనం వేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు. ఈ విధంగా అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు అమ్మవారు ఉంచినటువంటి లోటస్ స్టాండ్స్ అయితే ఉన్నాయి కదండి, ఇప్పుడు దీంట్లో ఉన్నవి ఏం చేయాలో చూద్దాం. లక్ష్మీదేవి అమ్మవారి కోసమని ఇలా డబ్బుల్లో అమ్మవారిని అయితే ఉంచుకున్నాం కదండి, అలాగే అమ్మవారి దగ్గరే ఇలా డబ్బులు కూడా పెట్టుకున్నాము. ఈ డబ్బులన్నీ కూడా మీ బీరువాలో దాచిపెట్టుకోండి. డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. అయితే వీటిని వాడకూడదా అంటే వాడకుండా ఉంటే మంచిదండి. ఒకవేళ అంతకీ వాడాల్సి వస్తే మాత్రం వాడుకోవచ్చు, పర్వాలేదు. ఇంకా తర్వాత అమ్మవార్లందరినీ ఉంచినటువంటి బియ్యం ఉన్నాయి కదండి, ఈ బియ్యం మీరు ఒకసారి వాష్ చేసేసుకుంటే దీంట్లో ఉన్న పసుపు కుంకాలన్నీ కూడా పోతాయండి. కొంచెం రైస్ ఎల్లోగా ఉన్నా సరే పర్వాలేదు, మనం పులిహోర అది చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వీటిని మనం ప్రసాదంగా లేదంటే అన్నం రూపంలో వండుకొని మనం తినాలి. ఇంకా అన్నపూర్ణాదేవి అమ్మవారి కోసం నేను ధాన్యం వేసుకున్నాను కదండి, అయితే ఈ ధాన్యాన్ని ఏదైనా కొంచెం మట్టి తీసి దాంట్లో పెట్టేస్తే కొన్ని రోజులకి మొలకల కింద వస్తాయండి. ఆ తర్వాత ఆ గడ్డిని తీసుకుని వెళ్ళి ఆవుకి పెడితే మంచిది, లేదంటే నేరుగా ఈ ధాన్యాన్ని కూడా పారే నీటిలో వదిలిపెట్టేయచ్చు. అలాగే వినాయకుడి కింద వేసినటువంటి బియ్యాన్ని కూడా మనం అన్నం అది వండేసుకోవచ్చండి. అలాగే నేను కాత్యాయని అమ్మవారిని అయితే పెట్టుకున్నాను కదండి, ఆ
అమ్మవారి కింద బియ్యం అయితే మొత్తం అక్షింతలతో కలిసిపోయాయి. అలాగే దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకున్న బియ్యం కూడా మొత్తం అంతా కూడా అక్షింతలతో అయితే కలిసిపోయి ఉంటాయి. వీటిని మీరు వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు, లేదంటే వీటిని కూడా పారేనీటిలో కలిపేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి పూజలో ఉంచినటువంటి జై దుర్గా భవాని రిబ్బన్ ఉంది కదండి, ఈ రిబ్బన్ని మీరు వాహనాలకి పూజ చేసేటప్పుడు ఈ రిబ్బన్ కట్టి మీరు పూజనైతే చేసుకోండి. ఆ అమ్మ రక్షగా ఉంటుంది. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ ఉంది కదండి, ఈ కుంకుమని మీరు ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోండి. రోజు మీ ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా బొట్టుగా ధరిస్తే చాలా చాలా మంచిదండి. ఇంకా ఎక్కువగా కుంకుమ ఉంది అని అనుకుంటే ఎవరికైనా ముత్తైదువులకి పంచిపెట్టండి. అలా ఇవ్వడానికి ఎవరు లేరని అనుకున్నా, లేదంటే ఇంకా ఎక్కువగానే కుంకుమ ఉంది అని అనుకున్నా సరే ఈ కుంకాన్ని మీరు పురుగులు పట్టనివ్వకుండా మీరు వాడుకోవాలండి. అలా అయితే మీరు ఎంత కావాలంటే అంత ఉంచుకొని మిగిలింది పారే నీటిలో కలిపేయాలి. నేను ఇక్కడ ఈ కుంకుమ పూజ అంతా కూడా అమ్మవారి పాదాలపైన వేసుకొని నేను పూజనైతే చేసుకున్నానండి. కుంకుమను అంతా సపరేట్ చేసేసి అమ్మవారి పాదాలు పూజా మందిరంలో పెట్టేసుకోవాలి. అలాగే అమ్మవారి పాదాలపైనే అమ్మవారికి సంబంధించిన కాయిన్ కూడా పెట్టుకున్నానండి. ఈ కాయిన్ నేను బీరువాలో దాచిపెట్టుకుంటాను. ఇంకా తర్వాత అమ్మవారి పూజలో నిమ్మకాయ పెట్టాం కదండి, త్రిశూలం పెట్టి ఈ నిమ్మకాయ బాగుంది అని అనుకుంటే మీ ద్వారబంధానికి కట్టండి. బాగాలేదని అనుకుంటే మీరు ఏదైనా పచ్చని చెట్ల మొదట్లో పెట్టేయండి. ఇంకా త్రిశూలం అయితే దాచిపెట్టుకోండి, తర్వాత పూజకు ఉపయోగపడతాయి. ఇంకా అమ్మవారి దగ్గర ఉంచినటువంటి ఈ నిమ్మకాయని కూడా మీ ద్వారబంధానికి కానీ, లేదంటే మీకు ఏవైనా వ్యాపార స్థలాలు ఉన్నట్లయితే అక్కడ కట్టుకోవడం లాంటివి చేయండి. లేదంటే మీ డబ్బులు దాచుకునే ప్లేస్లో దాచిపెట్టుకోవడం కానీ, లేదంటే కార్లు బళ్ళు ఉన్నవారు ఇంజిన్ దగ్గర పెట్టుకోవడం లాంటివి చేస్తారండి. ఇలా కూడా చేయొచ్చు. ఇంకా అమ్మవారి పూజలో మన సంకల్పాన్ని ఒక పేపర్ మీద రాసి అమ్మవారి పూజలో పెట్టుకున్నాం కదండి, దీంతో పాటు డబ్బులు కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే విజయదశమి రోజున సమీవృక్ష పూజనైతే చేసుకుంటామండి. ఆ సమీవృక్షానికి మనం రాసుకున్న ఈ చీటీని కడితే ఆ చీటీలో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఒకవేళ మీరు ఇంట్లోనే సమీవృక్ష పూజ చేసుకున్నట్లయితే ఆ వృక్షం దగ్గర ఈ చీటీని పెట్టేయండి. ఇలా ఇంట్లో సమీవృక్షం దగ్గర ఈ చీటీని పెట్టిన వారు ఒకవేళ ఈరోజు సమీవృక్ష పూజ మేము చేసుకోలేదు అని అనుకునేవారు ఈ చీటీని డబ్బుల్ని తీసుకుని వెళ్ళి అమ్మవారి గుడిలో హుండీలో వేసేయండి, లేదంటే అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి రండి. ఏ అమ్మవారి గుడి అయినా పర్వాలేదండి, దుర్గాదేవి అమ్మవారి గుడికే వెళ్ళాలని లేదు. ఏ అమ్మవారి గుడి దగ్గరికైనా సరే ఇది అమ్మవారికి సమర్పించవచ్చు. ఇంకా చెంబుతో నీళ్లు పెట్టుకున్నాం కదండి, ఈ నీటిని ఇల్లంతా కూడా చల్లుకోండి. ఆ తర్వాత మిగిలిన నీటిని ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా మొదటి రోజు అమ్మవారిని ఉంచుకున్న ఈ బియ్యాన్ని కూడా మీరు వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు, లేదంటే అన్ని అక్షింతలు పసుపు కుంకాలు అన్నీ కలిసిపోయండి అని అనుకుంటే పారేనీటిలో వదిలిపెట్టేయండి. ఇంకా ఈ మందిరాన్ని నేను పూజా మందిరంలో పెట్టుకుంటాను. ఈ మందిరం అయితే చాలా బాగుందండి, పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీపాలకి పెట్టుకున్న ఈ దీపలక్ష్మిలు కూడా నేను దాచిపెట్టుకుంటానండి, నెక్స్ట్ పూజకు ఉపయోగించుకుంటాను. ఇంకా పూజలో పెట్టుకున్న వట్టి వేర్లు అలాగే ఈ రక్షా తాడు ఉంది కదండి, దీంట్లో ఈ వట్టి వేర్లని బీరువాలో దాచిపెట్టుకోండి. డబ్బులు పెట్టుకునే చోట ఉంచుకోండి, ఎందుకంటే దీని నుంచి వచ్చే పరిమళానికి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారు. అందుకని మీ బీరువాలో పెట్టుకోండి, లేదంటే పూజా మందిరంలో ఉంచుకున్నా పర్వాలేదు. ఇంకా తర్వాత ఈ రక్షా తాడు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి పెద్దలకి అందరికీ కట్టండి, ఎందుకంటే అమ్మ ఎల్లవేళలా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ రక్షా తాడుని మగవారే కాదండి ఆడవారు కూడా కట్టుకోవచ్చు, అయితే పీరియడ్స్ టైంలో మాత్రం దాన్ని తీసేయండి. ఇంకా అమ్మవారి పూజలో ఉంచినటువంటి పసుపు కుంకుమలు మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఆల్రెడీ మా పూజా మందిరంలో కొత్తగా పెట్టుకున్నామండి, మరి వీటిని ఏం చేయాలండి అని అంటే వీటిని ఏదైనా మనం పూజలో కానీ, లేదంటే తులసి కోటకి కానీ, ద్వారబంధానికి కానీ యూజ్ చేసుకోండి. పసుపుని వంటల్లో కూడా వాడుకోవచ్చండి, అయితే నాన్ వెజ్ వంటల్లో వాడకూడదు. ఇంకా అమ్మవారికి వేసినటువంటి నిమ్మకాయల మాల ఉంది కదండి, ఈ నిమ్మకాయల మాలలో నిమ్మకాయలు తీసేసి మీ వాహనాలకి, అలాగే మీ ద్వారబంధానికి, మీ వ్యాపార స్థలాలకి, అలాగే బీరువాలో ఒకటి, పిల్లలు పడుకునే చోట, ఒకవేళ ఆరోగ్యం బాగాలేని వారు ఎవరైనా ఉంటే వారికి ఈ నిమ్మకాయల రసాన్ని పిండి ఇవ్వడం లాంటివి ఇవన్నీ కూడా చేయొచ్చండి. ఆ అమ్మవారి పూజలో పెట్టినటువంటి ఈ నిమ్మకాయలకి చాలా శక్తి ఉంటుందండి. ఇంక తర్వాత అమ్మవారి ఫోటోని పూజా మందిరంలో పెట్టేసుకోవాలండి. మీరు అమ్మవారికి రోజు పూజ చేసినా చేయకపోయినా అమ్మవారి ఫోటోని మాత్రం పూజా మందిరంలోనే ఉంచుకోండి. మళ్ళీ అమ్మవారి ఫోటోని క్లీన్ చేయడం లాంటివి ఏమి కూడా చేయనవసరం లేదండి, నేరుగా తీసుకుని వెళ్ళి మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అమ్మవారిని చూస్తున్నారా, అమ్మవారిని మొదటి రోజు అలంకరించానండి, 11 రోజులు అవుతుంది. అమ్మవారి బొట్టు కానీ అలంకరణ కానీ అసలు చెక్కు చెదరలేదు. అమ్మవారిని చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. ఇలా అలంకరణతో ఉన్నటువంటి ఫోటోని మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి.
చేసుకోండి. ఇంకా అమ్మవారి కింద వేసినటువంటి క్లాత్ని వాష్ చేసుకుని పెట్టుకుంటే నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా అమ్మవారి ఫోటో కింద వేసినటువంటి బియ్యం ఉన్నాయి కదండి, ఈ బియ్యాన్ని కూడా మీరు పారే నీటిలో వదిలిపెట్టేయండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షింతలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఏదైనా పని మీద వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా శిరస్సు పైన చల్లుకొని వెళితే ఆ పని విజయవంతం అవుతుంది. ఇంకా అమ్మవారి పూజలో పెట్టిన పీటలన్నీ కూడా తీసేస్తున్నానండి. పీఠం పైన వేసిన ఈ ముగ్గు పిండిని కూడా ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా అమ్మవారి పూజలో ఉంచినటువంటి ఈ ఎలక్ట్రికల్ దీపాలు అయితే చాలా మంది అడిగారండి. ఈ దీపాలు అయితే చాలా బాగున్నాయి. నేను రీసెంట్గానే తీసుకున్నాను. ఇంతకు ముందు అయితే నాకు వైరునివి ఉండేవండి, అవి అయితే చాలా ఇబ్బందిగా ఉండేవి పెట్టుకోవడానికి. ఇదైతే అలా కాదండి, చాలా ఈజీగా మనం దీన్ని పెట్టేసుకోవచ్చు. దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందండి, ఆన్ చేసుకుంటే ఆన్ అవుతాయి. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలండి. ఛార్జింగ్ పెట్టుకుంటే ఇవి ఎక్కువసేపే మనకి ఛార్జింగ్ అనేది కాస్తుంది. లైటింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన వారి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, వారిని సంప్రదించండి. ఇంకా పూజలో పెట్టిన పీటలన్నీ కూడా నేను తీసేస్తున్నానండి. అయితే నేను పూజలో కలశ స్థాపన, అఖండ దీపారాధన చేయలేదండి. ఒకవేళ చేసుకున్న వారు ఎలా చేయాలండి అని అంటే, మీరు ముందుగా కలశాన్ని కదపాలండి. అమ్మవారిని కదపడానికి ముందుగానే మీరు కలశాన్ని 3 సార్లు పట్టుకొని పైకి కిందకి కదిలిస్తూ అమ్మవారిని అయితే కదపాల్సి ఉంటుంది. ఇంకా అందులో ఉన్నటువంటి నీటిని ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. కొద్దిగా నీటిని ఇల్లంతా కూడా జల్లుకోండి. తర్వాత దానిపైన ఉన్నటువంటి కొబ్బరికాయని, జాకెట్ మొక్కని అయితే మీరు కుట్టించుకోండి. కొబ్బరికాయని అయితే ప్రసాదం చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళు తినాలి. కొంతమందికి అయితే అలా తినడం ఇష్టం ఉండదు కాబట్టి ఆ కొబ్బరికాయని పారే నీటిలో వదిలిపెట్టేస్తారు. ఇంకా కలశానికి వేసినటువంటి గాజుల్ని మీరు వేసుకోవాలి. ఏవైనా నగలు అవి ఉంటే మీరే ఉంచుకోండి. ఇంకా తర్వాత అఖండ దీపం, ఒకవేళ పీఠం కదిపేసే లోపు అఖండ దీపం కొండెక్కకపోయినట్లయితే ఈ అఖండ దీపాన్ని తీసుకొని వెళ్ళి మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఆ తర్వాత మీరు పీఠాన్ని కదిపేయచ్చు. అయితే ఈరోజు మీరు అఖండ దీపంలో ఆయిల్ వేయకుండా ఉంటేనే అది కొండెక్కుతుంది. అది కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదని వాష్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత పూజకు ఉపయోగించుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక తర్వాత ఇక్కడ నేను మొదటి రోజు వేసుకున్న ముగ్గు చెక్కు చెదరకుండా అలానే ఉందండి. ఇప్పుడు ఆ ముగ్గు పిండిని అంతటిని కూడా చేత్తో కానీ క్లాత్తో కానీ తొడవాలి. ఎట్టి పరిస్థితుల్లో చీపురుతో తొడకూడదు. ఈ ముగ్గు పిండిని అంతటిని కూడా ఎత్తేసి ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. తర్వాత ఇక్కడ మాప్ పెట్టేసుకోండి. అలాగే బ్యాక్ సైడ్ డెకరేషన్గా పెట్టుకునే క్లాత్లు కూడా నేను తీసేస్తున్నాను. వీటిని ఎలా పెట్టానని అడిగారండి. డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దానికి ఈ క్లాత్కి అతికించేస్తే అలా ఉంటాయండి. ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు ఎంత అందంగా ఉన్నారో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అమ్మవారి ఫేసే ఈ మేటకైతే పెట్టాను. పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోకుండా పూజా మందిరంలోనే అమ్మవారిని ఉంచుకొని పూజ చేసుకునేవారు అమ్మవారిని కదపాలా, ఉద్వాసన చెప్పాలని అంటే ఏమీ అవసరం లేదండి. అమ్మవారిని కదపాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మవారికి ఉద్వాసన కూడా చెప్పనవసరం లేదు. పీఠం వేసుకుని చేసుకునేవారు మాత్రమే ఈ విధంగా చేసుకుంటారండి. మీ పూజా మందిరంలో ఎలాగో మీరు చేసుకున్నారు కాబట్టి అలానే అమ్మవారిని ఉంచేసి మీరు రోజు పూజ చేసుకోండి. ఇంకా పూజలో వాడినటువంటి పువ్వులు, తమలపాకులు అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకోమని చెప్పాను కదండి. ఇప్పుడు ఆ బ్యాగ్లోనే ఒక తాంబూలం పెట్టండి. అలాగే ఒక చిల్లర కాయిన్ కూడా పెట్టండి. ఇప్పుడు ఈ పువ్వుల్ని, తాంబూలాన్ని అన్నిటిని కూడా పారే నీటిలో వదిలిపెట్టేయాలండి. అయితే ఇక్కడ మనం వీటిని గంగాదేవికి సమర్పిస్తున్నాం కాబట్టి అందుకని ఆ గంగాదేవికి తాంబూలం కూడా ఇచ్చి వీటిని సమర్పిస్తే మంచిది కాబట్టి అందుకని ముందుగా అమ్మవారికి తాంబూలం పెట్టి ఆ తర్వాత ఒక చిల్లర కాయిన్ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చినట్టుగా ఇచ్చి తర్వాత వీటన్నిటిని కూడా నీటిలో కలిపేయండి. అయితే వీటిని ఈ గురువారం కలపవచ్చండి, లేదంటే నెక్స్ట్ శనివారం కూడా మీరు ఈ వాటర్లో వదిలిపెట్టవచ్చు. ఒకవేళ ఈ 2 రోజులు కుదరలేదని నేను అనుకుంటే మంగళవారం, శుక్రవారం కాకుండా మిగిలిన ఏ రోజునైనా సరే మీరు కలిపేయచ్చు. మాకు దగ్గరలో నది కానీ, చెరువు కానీ, సముద్రం కానీ ఏదీ లేదని నేను అనుకుంటే వీటిని ఎవ్వరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే ఏదైనా చెట్లు మొదట్లో కానీ పెట్టేయండి. ఈ విధంగా పీఠాన్ని అయితే ఎత్తి పెట్టాలండి. సక్సెస్ఫుల్గా నవరాత్రులు 11 రోజులు కూడా పూజని కంప్లీట్ చేసుకున్నాము. పూజా ఫలితం కోసం ఎదురు చూడకుండా ఆ అమ్మవారి మీదే ధ్యాస ఉంచి మీ పని మీరు చేసుకుంటే ఆ అమ్మవారి ఏదో ఒక రూపంలో ఆ ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఇంకా ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా, శమీ వృక్షానికి మనం ఇంట్లో పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోస్లో చెప్పాను చూడండి. మీరు ఎన్ని రోజులు పూజ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో అన్ని విషయాలు కూడా మీకు చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.